వీడియోలో మనం ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి కావాల్సిన ప్రోటీన్ అనేది వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి అందుతుంది. సో వెజిటేరియన్ సోర్సెస్ ఏంటి అంటే అన్ని రకాల పప్పులు హై ఇన్ ప్రోటీన్. సో పప్పులతో పాటు మనకి సోయా చంక్స్, టోఫు, అలాగే మిల్క్ ప్రోడక్ట్స్లో లో ఫ్యాట్ పన్నీర్, పెరుగు అండ్ లో ఫ్యాట్ మిల్క్, వీటిల్లో కూడా మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. వీటితో పాటు నట్స్ అండ్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, వీటిల నుంచి కూడా మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ చూసుకుంటే ఎగ్స్, ఫిష్, చికెన్ మనం వెయిట్ లాస్లో ఎక్కువ సజెస్ట్ చేస్తాం. ఎందుకు అంటే రెడ్ మీట్లో మనకి ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది. సో వెయిట్ లాస్లో మనం రెడ్ మీట్ని సజెస్ట్ చేయం. అలానే రెడ్ మీట్ కంప్లీట్గా మానాల్సిన అవసరం లేదు. వన్స్ ఇన్ ఏ మంత్ తక్కువ పోర్షన్లో మీరు మీ రెడ్ మీట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ డైలీ మీరు తీసుకునే ఆహారంలో పప్పులు లేదంటే ఎగ్స్, ఫిష్, చికెన్ వంటివి ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే వెయిట్ లాస్ జర్నీని ఇంకా స్పీడప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.